హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోల్ ఎక్స్ప్లోర్ విత్ దివ్య. ఈరోజు మనం గోవాలోని ఒక హిడెన్ జెమ్ అయిన కబోదిరామ ఫోర్ట్ అండ్ పెబల్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్దాం పదండి. కబోదిరామ ఫోర్ట్కి వెళ్తుంటే స్టార్టింగ్లో ఇక్కడ ఒక చర్చ్ ఉందండి. అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. సెయింట్ ఆంథోనీ చర్చ్, కబోదిరామ. ఇక్కడంతా మొత్తం జంగల్ టైప్ ఉందండి. కొంచెం ముందుకు వెళ్తే ఫోర్ట్ వస్తుంది. కనిపిస్తుందండి, అదే ఫోర్ట్. ఇది చాలా చిన్నగా ఉందండి ఈ ఫోర్ట్, కానీ ఇక్కడ నుండి చూస్తే లొకేషన్ చాలా బాగుందండి. అరేబియన్ సీ ఫుల్గా కనిపిస్తుందండి ఇక్కడ నుండి. ఇది ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుందండి ఈ లొకేషన్. ఇక్కడ నుండి దగ్గరలోనేనండి పెబల్ బీచ్. నెక్స్ట్ పెబల్ బీచ్కి వెళ్దాం. సో ఇక్కడండి పైనుండి కిందికి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ త్రూ కిందకి దిగాలి. ఇక్కడ కూడా చూడండి, లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడికి కింద మొత్తము పెబల్సే ఉన్నాయండి. ఇక్కడ శాండ్ అనేది మొత్తమే లేదు, ఓన్లీ పెబల్సే. అందరూ పెబల్స్ వేస్తూ ఆడుతున్నారు వాటర్లోకి. ఇక్కడ మీరు గమనించండి, వేవ్స్ వచ్చి వెళ్తున్నప్పుడు ఈ వేవ్స్ స్టోన్స్కి తాకి డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఇలాంటి బీచ్ గోవాలో ఎక్కడ కనిపించదండి. బీచ్ నుండి పైకి వెళ్తున్నప్పుడు ఒక కెఫే ఉందండి. కోకోనట్ వాటర్, నింబు సోడా, చిన్న చిన్న స్నాక్స్, మ్యాగీ లాంటివి ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి. కోకోనట్ ఇక్కడ 70 రూపీస్ అటండి. నెక్స్ట్ ఈ పెబల్ బీచ్ నుండి కబోదిరామ బీచ్కి వెళ్దామండి. దగ్గరలోనే ఉంటుందండి పెబల్ బీచ్కి కబోదిరామ బీచ్. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడంతా రిసార్ట్స్, హోటల్స్ అవి ఉన్నాయండి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు నడిచి కిందికి దిగాలండి, కబోదిరామ బీచ్ వస్తుంది. కానీ మేము మాత్రం వెళ్ళలేదండి. ఇక్కడే రాక్స్ పైన కూర్చొని ఈ వ్యూ చూస్తూ కాస్త రిలాక్స్ అయినాం. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ సీనరీ మైండ్ బ్లోయింగ్ అండి. ఇక్కడ నుండి కోస్టల్ లైన్ మొత్తం కనిపిస్తుంది. రాకీ క్లిఫ్స్, లష్ గ్రీనరీ చాలా బాగుంటుందండి. చాలా మంచి స్పాట్ అండి ఫొటోస్కి, వీడియోస్కి. గోవాకి వస్తే ఈ హిడెన్ జెమ్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.